సో ప్రస్తుతం అఘోరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత జరిగే పరిణామాల మీద కూడా రకరకాల వార్తలు అనేవి వస్తూ ఉన్నాయి. సో మనోడేమో స్టార్టింగ్లో సనాతన ధర్మాన్ని నేను వ్యాపింపజేస్తా అని చెప్పేసి అందరిని మాయమాటలు చెప్పి నమ్మించాడు. అట్లా నమ్మిన దాంట్లో ఆ గుంటూరు సంబంధించిన కుటుంబం కూడా ఒకటి. సో ఇప్పుడు అదే గుంటూరులో ఉన్న ఆ కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఈ అఘోరి. సో ప్రస్తుతం ఈ అంశాలన్నిటి మీద సో మనతో మాట్లాడడానికి మీ అందరి ఫేవరెట్ గుండు బాస్ ద కళ్యాణ్ అన్న వచ్చేసారు. నమస్తే అన్న. సో మొన్న పెళ్ళికి వెళ్ళినట్టున్నారు, అఘోరి పెళ్ళికి ఏదో కనబడింది నాకు, గుండు ఒక అతను అక్కడే ఉన్నట్టు. వెళ్ళారా పెళ్ళికి? ఏమన్నా పిలిచిండు మయ్య చుట్టమాడు మయ్య చుట్టము పెళ్ళికి నేను పోనీ ఆ పెళ్లి వీడియో చూసారా? చూసి ఏమనిపించింది ఆ పెళ్లి వీడియో చూసిన తర్వాత? అసలు ఏంటి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఇది? బొమ్మల పెళ్లి అంటారు చూసినావా, 2 బొమ్మలు కలిసి చేసుకుంటే చూడు, అట్లా 2 ఆడోళ్ళు కలిసి చేసుకున్న పెళ్లి లాగా కనబడేది నాకు. అంతేనా? వాళ్ళు సీరియస్గా లవ్ చేసుకున్నాము మేము, ఇక ఒకరికి వదిలి ఒకరు ఉండలేము, మిమ్మల్ని మీరు కనుక మమ్మల్ని విడిదీస్తే మేము చచ్చిపోతామని అంటుంటే మీరేమో బొమ్మల పెళ్ళి అంటున్నారు. ఇప్పుడు ఏమైతుందంటే వాడు మొగోడేనా? మొగోడే వాడు, అర్థమైనా? వాడు మొగోడే. ఆయనకి కూడా లవ్వులు కథలు కార్ఖానాలు అన్నీ చేయాలని ఉంది ఆయనకి. ఆ పిల్లని ఏదైనా అందమైన పిల్ల కనబడితే చాలు దాన్ని వాడు ఏదో విధంగా ట్రాప్ చేస్తాడు. వానికి వచ్చిన శక్తులతో మరి నేర్చుకోలేదు మనకు తెలియదు, అర్థమైందా? ఏదైనా వశీకరణ చేసో లేకపోతే ఏదో చేసి అమ్మాయిలని వాడు అది చేసుకుంటున్నాడు. కానీ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిలను ఏం చేస్తాడు అనేది నాకు అర్థమవుతలేదు. మొగోడు అంటున్నావు కానీ అవయవాలన్నీ కూడా కోసిదెంగిరంట, ఆల్రెడీ కోసేసిరంట ఆల్రెడీ, అర్థమైందా? వానికి ఇంతకు ముందే ఎప్పుడో సింగిల్ పీస్ మనిషికి 2 ఉంటాయి కింద, వానికి ఒకటి ఖరాబ్ అయితే తీసేసిరంట ఆల్రెడీ. ఓకే, ఒకదాని మీదనే బతుకుతున్నాడు ఆడు. మరి అది కూడా ఏమైందో తెలియదు, అది కూడా ఖరాబ్ అయింది, అర్థమైందా? సో ఆ 2 తీసేయడం వల్ల వానికి ఏం చేసుకోవాలో అర్థం కాక, అర్థమైందా? ఇక డాక్టర్ ఏం చెప్పిండు, 2 పోయినాక ఏముంటుంది, మగవానికి ఏం పని చేయదు యాక్చువల్గా, ఇంకున్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పిండు. వీనికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఉట్టిగా చెప్తే కొజ్జోడు అంటారు, అర్థమైందా? లేకపోతే వీనికి పని చేయదు అంటారు, ఇంకోటి అంటారు. అదేదో ట్రాన్స్జెండర్గా మారిపోయింది అనుకో, ఏ లొల్లి ఉండదు, అర్థమైందా? అంటే స్వదాగా వీనికి ఫీలింగ్స్ ఆడ ఫీలింగ్ లాగా వచ్చినాయి కాబట్టి వీడు ట్రాన్స్జెండర్గా మారిండు అని చెప్పి ఏదో కథ అల్లిండాడు. ఆ బాంబేలో పోయి చేసుకుండు. దాంతో సరిపోలే వానికి, ఫేమస్ కావాలి. అట్లా వాడు ఈ గురువు వేషం ఎత్తడం మొదలుపెట్టిండు. మరి అది ఎట్లా స్టార్ట్ చేసిండు ఏందని మనకైతే తెలియదు. అఘోరి మరి ఎవరినైనా చూసి నేర్చుకున్నాడా, ఎవరి దగ్గరికి వెళ్ళిండా? ఇప్పుడు ఎట్లుంటారంటే అఘోరులు ఎట్లుంటారంటే శిశరికం చేస్తా అంటే ఎవరినైనా పెట్టుకుంటారు, ఎవరినన్నా పిలుచుకుంటారు. వాళ్ళకి కావాల్సింది దేనికి, వన్ సేవలు చేయడానికి, కార్ఖానా చేయడానికి ఒకటి కావాలి అసిస్టెంట్ గా. అట్లా నాకు తెలిసి మనోని పిలిచింటారు. పోయి అవి ఏవో శక్తులు మరి నేర్చుకోలేదా, లేకపోతే వీళ్ళని ఏం చెప్పి పంపించిరా? ఇప్పుడు నాకు వచ్చే డౌట్ ఏంటంటే, నిజంగా అఘోరీలకు కామం, కొంతమంది అఘోరీలకు కామం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు చెయ్యరు, చేస్తే దారుణంగా చేస్తారట, అర్థమైందా? క్షవాలనే వాళ్ళు వదలని వాళ్ళు నిజంగా ఇక కన్యపిల్ల దొరికితే ఎట్లుంటుంది? నాకు అట్లా చిన్న డౌట్ ఏంటంటే, వీడి దగ్గర ఉండే అఘోరీలే వీళ్ళందరూ కలిసి ఇట్లా వీడిని జనాల మీదకి పంపించి, అర్థమైందా? జనాల మీదకి పంపించి, లేకపోతే భారతదేశం మీద పంపించి, లేకపోతే ఒక మన తెలుగు రాష్ట్రాల మీద ఎందుకంటే గుడ్డిగా నమ్మేది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలే. భక్తి ఎక్కువ ఉంటుంది, అర్థమైందా? పూజలు పురస్కారాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. మిగతా అంతా కూడా ఏంటంటే క్రిస్టియనిజం ఎక్కువ ఉంటుంది, అర్థమైందా? మన తెలుగు 2 రాష్ట్రాలే ఈడ ఎక్కువ భక్తి నమ్మేది, అర్థమైందా? వేరే స్టేట్లో నమ్ముతారు కానీ అక్కడ ఏం జరిగితే మనకు తెలియదు. మనం చూసిన వరకు అయితే ఏపీ తెలంగాణలో బాగా పూజలన్నా పురస్కారాలన్నా కుంభమేళాలన్నా, అర్థమైందా, స్నానాలన్నా లేకపోతే ఏ దానికైనా పిచ్చి మనోళ్ళకు. ఈ మధ్య కాలంలో మన గుడ్లకి ఏంటంటే ఈ
సనాతన ధర్మం వైపు ప్రజలు కూడా ఆలోచిస్తారు, బాగా ఆలోచిస్తున్నారు. హిందుత్వము, అవును మనమంతా హిందువులం కదా, మన కల్చర్ని మనం కాపాడుకోవాలనే ఒక ఆలోచన మొదలైంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు దొరికారు అనుకోండి, ఇక పోయి కాళ్ళకి నమస్కరిస్తే వాడు అదే దాన్ని పట్టుకొని వచ్చింది. వాడు ఫస్ట్ స్టార్టింగే సనాతన ధర్మం అని పట్టుకొని వస్తేనే వాడిని ఏదో సరేలే వీడు ఏదో ప్రజలకు ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేది మాట్లాడుతున్నాడు, ఓకే మొత్తం మార్చుకొని మరీ దాంట్లో దీనమైపోయిండు అని చెప్పి నమ్మిరు. స్టార్టింగ్లో నమ్మించాలి కదా జనాలని. అట్లా నమ్మిస్తే ఒకటి పడ్డది ఆల్రెడీ కరీంనగర్లో. అవును, ఆల్రెడీ పెళ్ళయిందంటే కదా, ఒక పెళ్ళి అయింది దానికి ఆల్రెడీ, ఒక బక్రా పడ్డది ఆల్రెడీ. ఆ అమ్మాయి కూడా అంటోంది, నేను మనోడు సనాతన ధర్మము హిందుత్వం ఆ పూజలు చూసి ఆమె ఫ్లాట్ అయిపోయింది. ఆల్రెడీ అమ్మాయికి పిచ్చుంది, ఏది ఈ పూజలు పురస్కారాలు ఇవన్నీ దాంట్లో మీద పిచ్చుంది. దట్టు తనకు ఒక ట్రస్ట్ లాంటిది, ఒక ఆశ్రమం లాంటిది కూడా ఉంది. అట్లా వీడు ఈ అఘోరియేషం వేసిన తర్వాత ఆమె కూడా మనోని గెలవడము. వీడు తెలుసు కదా, వీడు యాక్చువల్గా ట్రాపింగ్ క్యాండిడేట్, మనుషులను ట్రాపింగ్ చేసే విధానం నేర్చుకున్నాడు. ఏమన్నా చేయొచ్చు తమ్ముడు, మనిషి తలుచుకుంటే ఏదైనా కూడా సాధ్యమవుతుంది నేర్చుకుంటే. అర్థమైందా? ఇప్పుడు దయ్యం ఉందా అంటే లేదు అని కొంతమంటారు, అంటే ఉంది అని కొంతమంది అంటారు. అర్థమైందా? అది అనుభవించినోనికి ఆ బాధ తెలుస్తుంది. దేవుడు ఉన్నాడంటే నువ్వు చెప్పగలుగుతావా? దేవుడు కనబడతాడా? కనబడడు. దయ్యం కనబడుతుందా? కనబడదు. కానీ మనం నమ్మితే దయ్యం ఉన్నట్టే, దేవుడైనా ఉన్నట్టే. నమ్మలే అనుకో, ఎవరికి ఇప్పుడు పిచ్చోళ్ళు ఉంటారు రోడ్ల మీద, అర్థమైందా? వానికి ఏ దయ్యము భూతము దేవుడు ఎవరితో సంబంధం లేదు, మనుషులతోనే సంబంధం లేదు. వానికి ఇంత బువ్వ వేస్తే చాలు, వాడు ఆ రోజు దేవుడు అంటాడు, తినేస్తాడు. ఎన్నో తను మంచిగా బ్రిడ్జ్ కిందనో లేకపోతే మోరికాన్నో అనుకుంటాడు. ఇంత గంజాయి కొడతాడు, లేకపోతే ఇంత మందాయితాడు, మందావు. మనకి ఎవరితో సంబంధం లేదు. పూజలు పురస్కారాలు ఇప్పుడు సంబంధం ఉన్నదంతా ఎవరికి? ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకు, అర్థమైందా? లేకపోతే లో క్లాస్ వాళ్ళకు, అర్థమైందా? వీళ్ళకి ఎక్కువ ఉంటుంది, అర్థమైందా? ఎదగాలని, లేకపోతే అట్లా అవ్వాలని, ఇట్లా అవ్వాలని, పూజలు చేసి ఇట్లా అవుతుంది, అట్లా అయితే ఇట్లా, వీళ్ళకు ఉంటుంది కంపల్సరీ, అర్థమైందా? అట్లా వాడు ఈ హిందువులని బాగా టార్గెట్ చేసుకుంటూ, అర్థమైందా? రాగానే వాడు మీడియా ఛానళ్ళ మీద పడ్డాడు చూడు. స్టార్టింగే మీడియా ఛానల్ని పడ్డాడు, ఇంటర్వ్యూస్ ఇవ్వడము, మళ్ళా ఈ శ్మశానాల దగ్గర పోవడము, ఆ ముక్కను గుంజుకొని తిన్నట్టు, ఆ బూడిదని రాసుకుంటున్నట్టు, అర్థమైందా? అంత డిఫరెంట్గా కనబడ్డది. అసలు ఎవరు రారు, అఘోరులకు జనాలకే రారు. అట్లాంటిది వీడు వచ్చిండంటేనే కొద్దిగా డౌట్ కొట్టింది. నేను అప్పటి నుంచి చెప్తున్నా వీడు అఘోరే కాదు, కథనే కాదు, ఈ కార్ఖానా అప్పటి నుంచి చెప్తున్నా. అయినా వాడిని హైలైట్ చేసిరు. మొత్తానికి ఇప్పుడు వాడిని లేపి ఇట్లా కూసబెట్టారు. వాడిని సాగు వాడే తెచ్చుకుంటే ఇప్పుడు లేపి కూర్చోబెట్టడం కాదు, ఇప్పుడు కనబడితే కొట్టేటట్టున్నారు. వాడు రానంటుండగా వీళ్ళు కనబడితే ఇదంతా సెగ్మెంట్ ఒక పక్క అయితే సరే, ఆడ జీవితంలో ఆడేం చేశాడు అనేది ఒక పక్క అయితే, ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకొని ఏం చేస్తాడు ఇప్పుడు ఆ అమ్మాయిని? తమ్ముడు ఇప్పుడు రెండు రకాలు. ఒకటి సెక్సువల్గా యూజ్ చేస్తేనేమో ఒక రకం, శారీరకంగా, అర్థమైందా, దగ్గర పెట్టుకొని అనుభవించడం ఒక రకం. ఇప్పుడు ప్రేమ అనేది నువ్వు పక్కలో పడుకుంటేనే వస్తుంది అనుకుంటున్నావా? పక్కనున్నా పక్కలో పడుకున్నా కూడా ఉంటుంది ప్రేమ. సెక్స్ చేస్తే ఒకటే ఉండదు. దీని నిర్వచనం ఉప్పెన సినిమాలో హీరోయిన్ చెప్పింది క్లైమాక్స్ లో, వానికి అది ప్రేమ కాదు అని. అర్థమైందా? వానికి కోరికలు ఉన్నాయి తమ్ముడు. ఆడవాళ్ళంటే పిచ్చ కోరికలు ఉన్నాయి వానికి. ఆయన గాచారం బాగాలేక అది ఓసిపడదెంగిరు. అన్యోన్యకారాల వల్ల తీయాల్సి వచ్చింది, అర్థమైంది, తీపించుకోవాల్సి వచ్చింది. లేకపోతే మన పానాని మీద పోయే పరిస్థితి అది. అట్లా వానికి అది తీసుకున్నాడే తప్ప వానికి లోపల అన్ని కూడా మొగోని ఫీలింగ్సే ఉన్నాయి. లేకపోతే ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకోవచ్చు కదా. అవును, అర్థమైందా? అమ్మాయినే చేసుకోవాలనే ఉంది. ఫస్ట్ ఒక దాన్ని చేసుకోండు, దాంతో అయిపోయింది. విడాకులు ఇవ్వలేదంటగా అమ్మాయి. ఇంకా విడాకులు ఏముంటాయి తమ్ముడు వీళ్ళకు? అసలు ఆ పెళ్ళి అయినట్టు ఎవరిని తెలుసు? ఇప్పుడు వీడు ఫేమస్ అయినాక ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఎప్పుడు చేసుకుండో, అసలు చేసుకుండో లేదో, ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారో కూడా తెలియదు. అప్పటికి ఇంకా వానికి కోసిర్రా కోయలేదో కూడా తెలియదు. అర్థమైందా? సో ఈ మధ్య ట్రెండ్ అయింది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి మనకు. అట్లా వీనికి ఆడవాళ్ళ మీద కోరిక మాత్రం చావలే. అర్థమైందా? ఆడు పక్కన పెట్టుకొని కూడా ఎంజాయ్ చేస్తాడు, అంతే. పట్టుకొని గట్టి పట్టుకొని కూడా ఎంజాయ్ చేస్తాడు.
ఇంకొకటి నేను విన్నాను, సోషల్ మీడియాలో వచ్చిండేది, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ వ్యభిచారం చేయిస్తారని కూడా సోషల్ మీడియాలో భయంకరంగా న్యూస్ వస్తుంది. వ్యభిచారము అనేది ఏమో కానీ, వ్యభిచారం ఆడ అఘోరులు ఏం వ్యభిచారం చేస్తారు అదంతా ఏముండదు. కానీ ఈడు ఫేక్, ఈయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఫేకే ఉంటారు కదా. ఇప్పుడు ఒరిజినల్ వాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గర రానిస్తారా మీరు చెప్పండి? రానిస్తారు. ఎందుకు రానిస్తారంటే ఒరిజినల్ వాళ్ళు జనాలకు రారు, అర్థమైందా? కానీ వాళ్ళకు కామక్రోమలు ఉంటాయి, అవి తీర్చుకోవాలంటే జనాల మీదకి వస్తారా? డైరెక్ట్ గా రాలేరు. ఇలాంటి ఒక బక్రగాన్ని చూసుకొని పంపిస్తారు. అట్లా పంపించినోడే ఇట్లా పంపించాడు, వచ్చాడు, అమ్మాయిని తీసుకెళ్ళాడు, తర్వాత వాళ్ళు వాడుకుంటారు ఇక. అర్థమైందా? వీనికి లేకపోవచ్చు కానీ వాళ్ళకు ఉంటది కదా, వాళ్ళు వాడుకుంటారు ఇక. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న బాధపడేది అదే. వీడొచ్చి వీనికి ఏం లేకపోయినా కానీ వశీకరించుకొని అమ్మాయిని తీసుకోబోతుంది. ఇప్పుడు అమ్మాయి జీవితం ఏమవుతుంది అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతున్నారు, వాళ్ళ అన్నయ్య మడబడుతుండు. కానీ ఆ పిల్ల వీని మైకం ఉండిపోయింది ఇప్పుడు. అర్థమైందా? ప్రేమ గుడ్డిది అంటారు కదా. ప్రేమ కాదు ఇది, ప్రేమకు మించి నాకు తెలిసి పిచ్చి. ఇప్పుడు ప్రేమ అనుకోండి, కుర్రోళ్ళు, ఇప్పుడు ఆ అమ్మాయి యంగ్, ఈ చాలా మంది అబ్బాయిలు ఉంటారు, వాళ్ళని కాలేజీలోనో లేకపోతే బయటనో ఇంటి పక్కనో వాళ్ళని లవ్ చేస్తారు. అది ప్రేమ గుడ్డిదో అది సెకండరీ. ఇది ప్రేమ కాదు, దానికి మించి ఇది. కొన్ని రకాలు ఉంటాయి తమ్ముడు దీంట్లో. ఇప్పుడు మగోడే సెక్స్ చేయాలని లేదు, అర్థమైందా? మనోడు మార్పించుకునే ఆలోచనలో కూడా ఉన్నాడంట కదా వారసుడి కోసం. ఇక ఏం చేస్తాడు? ఇప్పుడు వాడు మగోడే కాబట్టి వానికి ఉన్నాయి కోరికలు ఉన్నాయి. ఇవాళ రేపు సాధ్యంగా అంది ఏమైనా ఉందా? డబ్బు ఉంటే గుండె తీసి గుండె పెడుతురు, లివర్ తీసి లివర్ పెడుతురు, మెదడు తీసి మెదడు పెడుతురు, చేతులు కాళ్ళు ఏవైనా పెట్టగలుగుతురు. అట్లా వానికి అది కూడా పెట్టవచ్చు, అర్థమైందా? పెట్టిన తర్వాత వాడు మామూలుగా అందరికీ పని చేసినట్టు పని చేయకపోయినా కానీ ఏదో విధంగా పని చేయొచ్చు. మన స్పర్మే బయటికి రావచ్చు. ఆ స్పర్మ్ని ఈ అమ్మాయి మళ్ళీ డోనర్గా ఈమె అంగీకరించి పెట్టుకోవచ్చు. ఏదైనా జరుగుతుంది తమ్ముడు సమాజంలో. ఇప్పుడు ఎట్లుందంటే కానిది ఏది లేదు, చచ్చిపోయిన మనిషిని కూడా బతికిస్తారు. అమ్మాయి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నట్టే కదా. ఇప్పుడు వీడొక్కడు తీసుకుపోయి పక్కన పెట్టుకొని పండుకుంటే పర్లే. వీడు ఇప్పుడు ఏమంటుండు? ఆ అమ్మాయిని మొత్తానికి ఇక్కడ గబ్బు లేపేసి, అర్థమైందా, మేము రాము, ఈ 2 రాష్ట్రాలకు ఇక మేము రాము అని తెలుసు. 2 రాష్ట్రాలకు వస్తే బద్దలు వలగొడతారని చెప్పి ఆయనకు అర్థమైపోయింది, అర్థమైందా? కాబట్టి ఆ అమ్మాయికి చెప్పేసి మనం పోవద్దు, మనం పోతే మనల్ని చంపేస్తారు, ఇక రోడ్ల మీద కొట్టి చంపుతారు రాళ్లతోని, మనం పోవద్దు. ఎందుకంటే నేను చేయరాని తప్పు చేసిన, సనాతన ధర్మం అని ఒకటి అడ్డు పెట్టుకొని పోయినా, తెలుగు ప్రజల్ని నేను మోసం చేసిన, ఇప్పుడు నేను కనబడ్డా అనుకో కొట్టి చంపుతారు రాళ్లతోని, దాంట్లో నువ్వు కూడా చచ్చిపోతే వద్దు, నువ్వు కూడా పోవద్దు, మనం ఈయనే ఉందాం, హ్యాపీగా ఉందాం, మనల్ని ఎవ్వరు పట్టించుకోరు, వీడికి ఎవరు రారు అనే దాంట్లో అమ్మాయిని అడ్జేసిండు. ఇప్పుడు ఏం చేస్తాడు? మెల్లగా అడవిలోకి తీసుకుపోతారు ఇక, అర్థమైందా? ఆగోరీలు ఉంటారో ఆడికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు లూకుట్రా? అమ్మాయి కనపడంగానే ఏం చేస్తారు? ఇప్పుడు ఆకలి మీద ఉన్నోనికి, ఆకలి మీద ఉన్న పులికి జింక చూడంగానే ఏమవుతుంది? మీద పడతారు అందరూ, అర్థమైందా? వీడు ఏం చేస్తాడు? ఆ అమ్మాయిని ఇక తెలియదు. ఇక రాబోయే కాలంలో కనబడుతుందా కనబడదో కూడా తెలియదు. తొందరగా ఏంటంటే ఆ అమ్మాయిని ఎక్కడున్న ఆ ఫోన్ ట్రాప్ చేసి ఏదో చేసి అక్కడున్న ప్రతి రాష్ట్రానికి మన గవర్నమెంట్ కొద్దిగా శ్రద్ధ తీసుకొని వాళ్ళ అమ్మ నాన్నలు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆ అమ్మాయిని ఇమ్మీడియట్లీ ఏడుందో పట్టుకుంటే ఆ అమ్మాయి మనం బతికించినట్టు అవుతుంది. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే పిచ్చి పిచ్చిగా చేసేస్తారు తమ్ముడు. ఆ గోరోళ్ళు చాలా దారుణంగా ఉంటారు. కుంభమేళం పోయినా కదా, ఒక్కొక్కరు దారుణంగా ఉన్నారు వాళ్ళు, అర్థమైందా? దాంట్లో కొంతమంది శాంతిగా ఉండే వాళ్ళు ఉంటారంట, కొంతమంది దారుణంగా మంత్రాలు చేసుకుంటూ శవాలను తినేటోళ్ళు ఉంటారంట, డిఫరెంట్ ఉంటారంట వాళ్ళు, అర్థమైందా? సో అట్లా కామం మీద ఉండేవాళ్ళు. ఈ అమ్మాయిని వీళ్ళు కామం కోసమే వాడాలని కూడా లేదు, శుద్ధ పూజలకు కూడా వాడవచ్చు, ఇవ్వచ్చు అంటున్నారు కొందరు. ఎస్, ఇది నేను విన్నా, చాలా మంది నాకు చెప్పారు కూడా. అమ్మాయి 16 నుంచి 20 అంటే ఆ అమ్మాయి పెద్ద మనిషి అయిన అమ్మాయి ఉంటే చాలు, వాళ్ళకు కన్య పిల్ల అయి ఉండాలి, బాడీ మీద కత్తిపోటు పడకూడదు, అర్థమైందా? చిన్న మచ్చలు కూడా ఉండకూడదు, కత్తి తగిలినట్టుగానే ఏమన్నా. లేకపోతే ఆ అమ్మాయి ఎవరితో శారీరకంగా కలవకపోకుండా ఉండాల, కన్యపిల్ల అన్నట్టు.
అట్లా ఉంటే అయినా కనకవర్షం కురిపిస్తారంట. ఇది నాకు చాలా మంది చెప్పారు. ఇట్లా ఎవరైనా ఉంటే చూడండి, ఇట్లుందంట, అట్లుందంట, ఇట్లుందంట. సినిమా ఇండస్ట్రీలో బాగా జరుగుతుంది. మరి ఏమో నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఇన్నిన్ని సినిమాలు తీస్తున్నారు, ఇన్నిన్ని 100 కోట్లు పెడుతున్నారు అంటే నిజంగా మరి ఆ మహాలక్ష్మి తల్లి ఏమన్నా జరిగిండొచ్చు చెప్పలేం తమ్ముడు. ఏడికెళ్ళి వస్తాయి చెప్పు తమ్ముడు. మనం 1 కోటి రూపాయలు సంపాదించాలంటేనే ఏం చేయాలరా దేవుడా అనిపిస్తుంది. అట్లాంటిది 100 కోట్లు ఖర్చు పెడతారు పెద్ద పెద్ద సినిమాలకు. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా కానీ ఇంకో సినిమా కానీ 100 కోట్లు ఎడికెళ్ళి ఖర్చు పెడుతారో అర్థం కాదు నాకు. ఒక్కోసారి ఇట్లా వీళ్ళు మధ్యలో ఉండే మీడియేటర్లు ఉంటారు కదా, ఈ రైస్ పుల్లింగ్ ఇట్లా అని, ఈ కనకవర్షం కురిపిస్తారని, మనీ లిఫ్టింగ్ అని చాలా మంది నాకు టచ్ అవుతూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, భయ్యా మనం ఒక సినిమా తీసేయచ్చు భయ్యా, మనమే ప్రొడ్యూసింగ్ చేయొచ్చు భయ్యా, క్యారెక్టర్ ఏం చేస్తావు, ఇట్లాంటిది ఒక అమ్మాయిని చూడన్న రోజులు నాతో చాలామంది ఉన్నారు. కన్య పిల్ల కావాలి, కత్తిపోటు ఉండకూడదు బాడీ మీద అని చెప్పి ఏం చేస్తారా అంటే, అమ్మాయిని ఇట్లా ప్లెయిన్గా బట్టలు లేకుండా వండబెడతారట. పండబెట్టి పూజలు చేస్తారంట, శ్రద్ధ పూజలు చేస్తే ఆ కనకవర్షం కురుస్తుందంట. అమ్మాయి కన్యపిల్ల మీద పూజ చేస్తే కనకవర్షం కురుస్తుందంట. ఎన్ని కోట్లు ఎందుకు ఆ డబ్బులు అవసరం లేదు కదా, వాళ్ళకి అవసరం లేదు, వీనికి కావాలి కదా. వీడు తిరగడానికి, వీడు కారు, ఈయన కథ కార్ఖానా, వీడు ఎంజాయ్మెంట్, వీడి మామూలు ఉండదు కదా తమ్ముడు. వీడు అఘోరి అయితేనేమో వీనికి అవసరం లేదు పూజలు పైసలు, అర్థమైందా. వీనికి వీడు అఘోరి కాదు కదా, వీనికి కావాలా పైసలు, వీడు ఎంజాయ్ చేయాలా. ఇప్పుడు అది పెట్టించుకోవాలా నూకనైతా, కోపించుకున్నాడు అంటే ఏముంది, కోసిపడదు. ఇంకా పెట్టించుకోవాలంటే నీకు పని చేసేటట్టు చెయ్యాలంటే నరంగా కలపాలి. ఓ శనకత ఉంటుంది, నాకు తెలిసి ఒక 50 లక్షలు కూడా అవుతుండొచ్చు. అర్థం. మరి ఏడికెళ్ళి వస్తాయి పైసలు. వాడు నాకు తెలిసి అమ్మాయిని ఒకటి ఆయనకి కామం ఉంది, ఆ కామాన్ని ఎట్లా తీర్చుకోవాలో అర్థం కాక చాలామంది చాలా విధాలుగా తీర్చుకుంటారు. మగోళ్ళు కామము చాలా విధాలుగా తీర్చుకుంటారు. అమ్మాయి లేకపోతే బాత్రూంలో ఒకటి చేసుకుంటాడు, అమ్మాయి ఉన్నా కూడా వేరే విధంగా చేసేటోళ్ళు కూడా ఉన్నారు. సెక్స్లో పాల్గొనకుండా వేరే విధంగా కూడా కామం తీర్చుకుంటారు. అట్లా వీడు డిఫరెంట్గా అమ్మాయి ఎట్లా కావాలంటే తీర్చుకుంటాడు. తీర్చుకోవడం ఒకటి పక్కన పెడితే, ఫస్ట్ ఆ అమ్మాయి కన్యపిల్లని వీడు కనిపెట్టిండు. ఆ శుద్ధ పూజల కోసమే అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకుపోయినాడు. మెయిన్ థింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ పూజలు చేయించి, అర్థమైంది నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అసలు కన్యపిల్లని దొరికితే వీళ్ళు ఇట్లా చేస్తారు, కురిపిస్తారు, ఒక రూమ్లా ఇట్లా మొత్తం రూమ్ నిండిపోతుంది, ఎవరు ఉండకూడదు ఆ ప్లేస్లల్లా, బట్టలు ఇప్పి పండ పెడతారంట. కానీ అమ్మాయిని వాడేదో బాగా చూసుకున్నట్టు అనిపిస్తుంది మనకి. కొత్త మురిపం ఏం కావాలంటే అవి కొనిస్తాడు, ఏం కావాలంటే అవి ఇస్తున్నాడు. అంతనున్న పైసలతో బంగారం ఇప్పిస్తుండు, తిప్పుతుండు. ఇంట్లుంటే అవుతుందా? టీవీ ఇల్లు, టీవీ ఇల్లు, టీవీ ఇల్లు. 20 ఏళ్ళ నుంచి ఆ అమ్మాయి ఒక బందికాణలో పడ్డట్టు ఉండిపోయింది, అర్థమైందా. ఇప్పుడు ఆ అమ్మాయికి కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నాడు, ఎటో తీసుకెళ్తున్నాడు, హిమాలయాలు ఏమన్నా చేపిస్తాడు వాడిగా. నచ్చిన ఫుడ్ తినిపిస్తాడు, నచ్చిన బట్టలు వేపిస్తాడు, నచ్చిన బంగారం ఇప్పిస్తాడు. ఆ అమ్మాయికి ఏమేమి కోరికలు అన్నీ తీరుస్తున్నాడు. ఆ అమ్మాయి వాని మాట వినాలంటే ఇవన్నీ చెయ్యాలి. వాడు చేసిన తర్వాత ఆ అమ్మాయిని వాడు శుద్ధ పూజలలో కూర్చోబెట్టి, అర్థమైందా, ఏమేం చేయాలా, ఎన్ని సంపాదించుకోవాలో అన్ని సంపాదించుకుంటాడు. ఆడు కామం కోసమే తీసుకుపోయిండు అనేది ఒకటైతే, అర్థమైందా. అక్కడ అఘోరులతో పడుకోబెట్టడం రెండోది. ఫస్ట్ వీడు తీసుకుపోయింది పూజల కోసము. నేను రాసిస్తున్నా, ఈ అమ్మాయి మళ్ళీ ఏదో రోజు వచ్చి నా మీద పూజలు చేసిరు, నన్ను మోసం చేసిండు అని చెప్పకపోతే, పూజలు చేశారంటే సంతోషము, కానీ పూజలు కాకుండా నన్ను అందరూ వాడుకున్నారు, చిత్రహింసలు పెట్టారంటే మరీ ఘోరం అయితే తమ్ముడు. నేనేమంటున్నా, ఫస్ట్ కన్యపిల్ల కాబట్టి కన్యపిల్లల మీద పూజలు చేయాల్సినవి అన్నీ చేసేస్తారు. వాళ్ళకి కావాల్సిన మంత్రాలు గింత్రాలు అన్నీ ఆవహించేసుకుంటారు, అర్థమైందా. లేకపోతే బలిదానం అన్నా చేస్తారు, లేకపోతే అందరు కలిసి ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకుంటారు, అర్థమైందా. ఆ అమ్మాయి బతకొచ్చు, బతకకపోవచ్చు, మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు, అర్థమైంది. ఇది గ్యారెంటీ లేని లైఫ్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. వాడిని ఏ రోజైతే నమ్మిందో, అర్థమైందా, ఏ రోజైతే వాడిని నమ్మి ఇంటికి పిలిచిండ్రో ఆ రోజే ఆ అమ్మాయి వాని ట్రాప్లో పడిపోయింది. సో ఇప్పుడు గ్యారెంటీ లేని లైఫ్ ఆ అమ్మాయిది. కానీ ఈ సనాతన ధర్మం పేరు చెప్పి ఇట్లా మొత్తం పెంట చేయడం వల్ల నిజంగా హిందువులకి ఎంత బ్యాడ్ నేమ్ అసలు. ఇప్పుడు వేరే మతాల వాళ్ళు చాలా దారుణంగా అనుకుంటారు,
వీడియోలు కూడా పెడుతురు. ఇంకా ఇట్లాంటోడు ఆ సనాతన ధర్మం గురించి మాట్లాడేది అవి ఇవి అని. మేధావులేమో పోరాడుతురు సనాతన ధర్మం. పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ స్టార్, ఆయన కూడా సనాతన ధర్మం గురించి ఆయన పోరాడుతున్నాడు, మాలలు వేస్తున్నాడు, ఎక్కడైనా గుళ్ళో గోపురాల్లో కూడా అదే విషయం మాట్లాడుతున్నాడు, మీటింగ్లలో కూడా మాట్లాడుతున్నాడు. ఈ లంగనా కొడుకు వచ్చి స్టార్టింగ్లో ఆడవాయ ఈడవాయ ముస్లింలననే క్రిస్టియన్స్ననే వాళ్ళననే వీళ్ళననే లాస్ట్కు ఏం చేసే ఒక అమ్మాయిని తీసుకొని పోవడానికి గబ్బు గబ్బు చేసిపోయి హిందువులని. సో కాబట్టి ఏంటంటే వానికి అర్థమైపోయింది తెలుగు రాష్ట్రాలకు నేను గిన పోతే వాడిని కంపల్సరీ వాడిని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోవేటంత టైం లేదు. ఫస్ట్ కొట్టి చంపేస్తారు రాళ్ళతోని కట్టెలతోని. అక్కడెక్కడ మన బీహార్ లాంటి జరుగుతుంది చూడు, అట్లా జరుగుతుంది. మొన్న ఆల్రెడీ ప్రయత్నాలు చేసిరుగా పగలగొట్టాలని, కారు అద్దాలు కిందకి రాలే, ఏపీలో కిందకి వచ్చి ఉంటే ఆ రోజు ఒక పోరాడు గుద్దుతుండే, ఇట్లా పట్టి గుద్దుతుండే, పలగలే అద్దం పలగలే, ఎట్లా అట్లా బచాయించినాడు పోలీసు వాళ్ళు. కేవలం వాడు అఘోరి అని చెప్పి బతికేం తమ్ముడు. అఘోరిని కొట్టొద్దు, సాధువులను కొట్టొద్దు అనే ఒక చిన్న లాజిక్ని పెట్టుకొని వాడు బతికిండి ఎన్ని రోజులు. అండ్ నార్మల్గా అయితే చచ్చిపోయి ఇప్పుడు వానికి అర్థమైపోయింది సాధువులు ఎందుకు చేస్తారు ఇట్లా అమ్మాయిలను ఎమ్మడి పెట్టుకొని. ఎక్కడే కానీ ఇంతవరకు మనకు తెలిసి సాధువులు పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడే కానీ లేదు. అసలు పెళ్లి వద్దనుకోనే కదా వాళ్ళు అటు వెళ్ళేది. పెళ్లి వద్దనుకునే వాళ్ళు ఆ వేషం అంటే ఆ ఫేజ్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవడానికి పోతారో వాళ్ళని వాళ్ళు కంపల్సరీ అక్కడ వాళ్ళతో పడుకుంటేనే రుద్ర పూజలు నేర్పిస్తారంట. ఇది నేను నిన్న టాక్ ఒరిజినల్గా చెప్పిర్రు నాకు, పోయిన వాళ్ళు కూడా చెప్పిర్రు నాకు. అర్థమైందా? ఉట్టి ఏదో గుడ్డిగా నేను చెప్తారే, వాళ్ళతోనే పడుకుంటేనే వాళ్ళు మంత్రాలు నేర్పిస్తారంట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి ఆడోళ్ళు పోతారో వాళ్ళ కోరికని తీర్చాలంట. ఆ కోరిక తీర్చే టైంలో వాళ్ళకుండే శక్తిని వీళ్ళకు వదులుతారంట. వాళ్ళతో పడుకుంటూ ఆ మంత్రాలని వీళ్ళకు ఆ సెక్స్ చేసుకునే టైంలో వదులుతారంట. అవి నేర్చుకోవడానికి వాళ్ళతో వీళ్ళు ఒంటి మీద గుడ్డ కూడా లేకుండా, నూలు పువ్వు కూడా లేకుండా వీళ్ళు అవి నేర్చుకుంటారంట. ఆ సెక్స్లో కూడా నేర్చుకునేరు అవి ఉంటాయి అంటే చిన్న చిన్నగా చెప్తారు జనాలు, వేరేగా చెప్తా ఉంటారు. మనం పోయి చూసింది లేదు, ఎప్పుడు చేసింది లేదు. కానీ ఆ అమ్మాయి మాత్రం కంపల్సరీ ఆ అమ్మాయిని కావాలనే వాడు ట్రాప్ చేసి తీసుకుపోయిండు. ఆ అమ్మాయి తొందరగా మనం ఏదో ఒక విధంగా చేసి మనం నార్మల్గా మనం అంటే పట్టుకోలేము. అర్థమైందా? గవర్నమెంటే అన్ని రాష్ట్రాలకు అలాట్ చేసేసి అన్ని చెక్ పోస్టులలో అలాట్ చేసేసి వాని కొట్టి చంపితే కాలే. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయిని ఫస్ట్ తీసుకురావాలి. తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నకు వదిలేస్తే ఆ అమ్మాయిని ఒక 10 రోజులు బద్దిస్తే ఆ అమ్మాయి మొత్తం ఆ మత్తులో నుంచి బయటకు వచ్చేస్తుంది, రియలైజ్ అవుతుంది అసలు ఏం చేస్తున్నా నేను, ఎటు పోయినా, ఎందుకు పోయినా. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ నార్మల్ అయినా ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మళ్ళీ వెళ్ళిపోతుందనే ఒక భయం ఉంటుంది. అమ్మాయి కెరీర్ నాశనమైనా ఇప్పుడు ఇక ఎందుకైతే తమ్ముడు ఏం కాదు, అట్లా ఏం లేదు. పెళ్లిళ్ళు ఇప్పుడు పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుంటలేరా? అర్థమైందా? వాడు ఎప్పుడొచ్చి తీసుకెళ్తాడో తెలియదుగా. అదే వాడిని ఫస్ట్ వాడిని లోపడేసేస్తే మళ్ళీ ఇంకా రాడు. ఇప్పుడు ఈ స్టేట్లో అయితే ఈ స్టేట్లో, వేరే స్టేట్లో అయితే వేరే స్టేట్లో వాడిని బంధించాలా. వాడు ఇట్లా ఇప్పుడు రెండో అమ్మాయి కదా ఇది, ఫస్ట్ అమ్మాయి ఇంకో కరీంనగర్, ఇప్పుడు ఈ రెండో అమ్మాయి ఆంధ్ర. ఇంకెవరైనా ఇప్పుడు రోడ్డు మీద మనం వదిలేసినాం అనుకో, ఈ రాష్ట్రంలో కాకపోతే ఇంకో రాష్ట్రంలో వాడు ఆల్రెడీ హిందీ అని నేర్చుకున్నాడు. అర్థమైందా? దేశముద్ర అయిండాడు. సో కాబట్టి వాడు ఏమన్నా చేయగలుగుతాడు. వాని గురించి మనం ఎక్కువ మీడియాలలో బాగా వైరల్ చేయడం వల్ల కూడా వాడు హైలైట్ అయ్యింది తమ్ముడు. లేకపోతే అంత కూడా కాకపోతుండే. వాడిని మనం కొన్ని రోజులు వదిలేయాలి. ఇక వాడిని వదిలేసి, అర్థమైందా, చాలా టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ మీద మాట్లాడితే అయిపోతుంది. ఉట్టిగా వాడిని హైలైట్ చేస్తున్నాం, మా పిల్లని హైలైట్ చేస్తున్నాం, ఏదో ఒకటి వాళ్ళే దాన్ని హైలైట్ చేస్తున్నారు. అడగాలి, ఎవరు ఊహించలేదు పెళ్లి చేసుకున్నాడు. లేడీస్ ఇంకో అమ్మాయి ధైర్యంగా అంటుంది, మేము లెస్బియన్ అనుకోండి మీరు అంటుంది అమ్మాయి. చెప్తున్నా కదా, వాళ్ళకి ఇద్దరికి కోరికలు ఉన్నాయి. వానికి తెలుసు నాకు కోరికలు ఉన్నాయని అమ్మాయికి చూపించిండు వాడు. చెప్పినా కదా, సెక్స్ ఒక్కటే చేయాల్సిన లేదు, సెక్స్ చేయకుండా కూడా మొగోడు కోరికలు తెచ్చుకోవచ్చు. వాడికి ఎప్పుడు కోరికలు ఉన్నాయంటే అమ్మాయి మీద పడుకొని వాడు చేసిన చేష్టలకే తెలిసిపోయింది. ఆ అమ్మాయికి కూడా తెలుసు వీడు ట్రాన్స్జెండర్ కాదు, వీడికి నిజంగా ఉన్నాయి. సో వీడు ఏదో విధంగా నన్ను తృప్తిపరుస్తాడు అని. అర్థమైందా?
చాలా విధాలు ఉంటాయి వాళ్ళు సుఖం పొందడానికి. అర్థమైందా? మనం డాక్టర్లం కదా అన్ని ఓపెన్ చేసి చెప్పడానికి చెప్తే మళ్ళీ మన వాళ్ళు గలీజ్గా అనుకుంటారు, అరే ఒక అమ్మాయి గురించి ఎట్లా చెప్పిన వాళ్ళు. కాబట్టి ఏంటంటే వాళ్ళకు ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, వీడు మగోడు ఆ అమ్మాయి ఆడది అని చెప్పి వీళ్ళిద్దరికి తెలుసు. వీళ్ళని జనాలను పిచ్చోళ్ళని చేస్తారు. పిచ్చోళ్ళని కాదు కానీ ఓ రకంగా ఈ సనాతన ధర్మాన్ని నాశనం కలిపేస్తున్నాడు. అంటే మన బాధ అంతా అదే. ఒక పక్క ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఒక పక్క సనాతన ధర్మం చెడ్డ పేరు, ఇంకొకసారి ఇంకో అఘోరీలు ఎవరన్నా ఒరిజినల్ వాళ్ళని నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు వాళ్ళు అసలు నమ్మడం కాదు, వాళ్ళు ఎప్పుడైనా జనాలకు వస్తే వాళ్ళని కొడతారు. అర్థమైందా? వీళ్ళు చేసిన దరిద్రం పనికి వాళ్ళని కూడా ఏదన్నా నిజంగా తప్పు అనుకొని కొట్టినా కొడతారు. అందుకే వాళ్ళు రారు కూడా, అసలు ఆ బట్టలు లేకుండా అవి లేకుండా రాను కూడా రారు. ఎవరో ఈ కొన్ని రాష్ట్రాల్లో, హిందీ రాష్ట్రాలల్లో నార్త్ సౌత్ అటు సైడ్ వాళ్ళు కొద్దిగా బట్టలు లేకుండా ఆ పాదయాత్ర చేయడము అవి ఏదో నేను చూసిన. అందులో వాళ్ళు కూడా ముసలోళ్ళు బాబాల్లాగా ఉన్నారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా అసలు కనబడరు. బట్టలు లేకుండా వచ్చే సాధువులు ఇప్పటి వరకు ఎక్కడ లేరు తమ్ముడు. ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ ఇప్పుడు ఎలాగో మనం ఆంధ్రాకి రాడనుకోండి, ఒకవేళ వస్తే మీ ముందు ఆ గోరి నిలబడితే మీరు ఏం చేస్తారు? కోశికారం పెడతా అంటారు చూసినావా మన తెలంగాణ స్టైల్లో. వాడిని కంపల్సరీ కొట్టుడు మాత్రం గ్యారెంటీ తమ్ముడు. సంపుతే చట్టం ఒప్పుకోదు. అర్థమైందా? మనల్ని తీసుకొని లోపడేస్తారు. ఏం మా చట్టం మాకు తెలియదా, నువ్వు ఎందుకు చంపినావు అని మళ్ళీ మన మీద మర్డర్ కేసు అయితే కొట్టుడు మాత్రం గ్యారెంటీ. అర్థమైందా? జనాలు నిజంగానే కత్తితో ఒడవాల్సిన లేదు తమ్ముడు. అర్థమైందా? ఏమంటారు అంటే దుమ్మి అంటారు. దుమ్మిలా వాడిని నలిపి చంపేయచ్చు, తొక్కి చంపేయచ్చు, లేకపోతే చంపకూడదు, పోతుంటే లారీతో నన్ను కుదిపియచ్చు. ఇప్పుడు ఆయన కారు నోటేడు అందరికి. అర్థమైంది? అట్లా ఏదన్నా చేయొచ్చు. అర్థమైంది? ఈ ఎక్కువ రోజులు ఉండదు, ఈ వారం 10 రోజుల్లో వన్ చాప్టర్ క్లోజ్. ఎందుకంటే చాలా దారుణంగా ప్రజల్లో బాగా మీడియాలో కానీ దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకంగా హిందువులు వానికి బాగా ఇప్పుడు టార్గెట్ అయ్యారు. వాళ్ళు మంచిగా వాడిని టార్గెట్ చేసారు. ఎక్కడైనా హిందువులు మన కనబడితే మాత్రం ఏదో విధంగా అయితే మనకు న్యూస్ వస్తుంది. అయితే ఆ పిల్ల గురించి అన్న రావచ్చు, లేకపోతే వీని గురించి అన్న రావచ్చు. ఎందుకంటే చాలా దారుణమైన ఘాతకానికి వాడు. అమ్మాయి బెల్ట్ అమ్ముకుంటుంది, చూసారా వీడియో? బెల్ట్లు మనం వేసుకుంటామే, ప్యూర్ లెదర్ బెల్ట్ మీరు కొనండి 3000 రూపాయలు ఏదో సంథింగ్. ఆ వీడియో చూసాను నేను. ఆఖరికి వాడు ఇలా తయారు చేశాడా అని వీడియో పెట్టాడు. ఎవరిదా బెల్ట్? ఎవరిదా ఏంటిది? ఒక 5-6 బెల్ట్లు ఉన్నాయి. అవి అక్కడ నార్త్ లో దొరికే ప్యూర్ లెదర్ తో చేసిన బెల్ట్లు అంట. అచ్చా, వీళ్ళ జీవనాధారం కోసం ఇది చేస్తురని చెప్పి వానికి ఏం అవసరం? వాడు కారు మెయింటైన్ చేసుకోవడానికి బెల్ట్లు అమ్మిపిస్తాడా? నిజంగా ఉండాలి మనకి ప్రేమ ఉంటే. కారు అమ్మిపించన్నా, కారు అమ్మేసన్నా వాడు అది చేసుకోవచ్చు. వాడు మొత్తానికైతే అమ్మాయిని అయితే శుద్ధ పూజలు చేయడానికి తీసుకుపోయింది తమ్ముడు. అది తొందరలోనే తెలుస్తుంది. నేను విన్నది గ్యారెంటీ అదే చెప్తున్నాను నేను. నాకు మనసు కొడుతుంది. వాడు అమ్మాయిని కన్యపిల్లగా తీసుకుపోయిందంటేనే కేవలం ఆ పూజల మీద కూర్చోబెట్టి వాడు ఆ శుద్ధ పూజలు చేయడానికి తీసుకుపోయిండు. సెకండ్ దాని తర్వాత అందరూ అఘోరులు అందరూ కలిసి వాడతారు అమ్మాయిని. కాబట్టి ఇమ్మీడియట్లీ అమ్మాయిని క్యాచ్ చేసి వాళ్ళ అమ్మ నాన్నలకు అప్ప చెప్తేనే బతుకుతుంది అమ్మాయి. ఇప్పుడు ఏది మనోడు ఏదో శాపనార్థాలు ఏదో పెడుతున్నాడు, మమ్మల్ని విడదీస్తే 2 తెలుగు రాష్ట్రాలు సర్వనాశనం అవుతాయి, మా గురించి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు నాశనం అవుతారు, నువ్వు నేను కూడా అవుతాం. మరి అవుతాం. అందుకే మనం ఏం పని చేయట్లే ఇవేవి. నేను దాని మీద ఇప్పుడు కదా అటు స్టార్టింగ్ లో శవాల కాడ కూర్చొని తిన్నప్పుడే ఇచ్చిన వాడు నిజంగా అఘోర్ అయితే రమ్మని రా ఇద్దరం కూర్చొని మాట్లాడదాం అని చెప్పి కూడా అన్నాడు. కాబట్టి అదంతా ఉత్తత్తమ్ముడు. వాడు వాని కథలు, వాని మాటలు, ఇప్పుడు వాని ఫోటోలు, గీటోలు, వాని చరిత్ర అన్ని పని చేస్తున్నాయి. ఏం పని చేస్తున్నాయి? అన్ని ఉత్తమాటలు అవన్నీ. మంచి మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పవర్ఫుల్. వాళ్ళు మనకి కనబడరు, మనం వాళ్ళ గురించి మాట్లాడము. అసలు అవసరమే ఉంది? ఇప్పుడు వీని గురించి కూడా ఎందుకు మాట్లాడతాం? వీడు ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని వచ్చి ఈ బూతు పనులు చేస్తుండు కదా అని చెప్పి వాని గురించి మనం మాట్లాడు. లేకపోతే వాని గురించి మనం ఎందుకు మాట్లాడతాం? మనకి ఏం అవసరం? ఒక విధంగా వీన్ని ఇలా హైలైట్ చేసి కూడా మంచి పని చేసిరు మీడియా ఛానల్. ఎందుకు చెప్పాలా? వాని గురించి ఇప్పుడు తెలిసిపోయింది. ఇది రెండో అమ్మాయి కాబట్టి ఇక్కడితో వాని ఆట కట్. ఇంకా వేరే అమ్మాయిల జోలికి పోయి వేరే అమ్మాయిని తీసుకుపోయి ట్రాప్ చేసి
మళ్ళీ వానికి కావాల్సినంత విధంగా వాడుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక అవును అవును. 2 రాష్ట్రాలు కనబడితే మాత్రం కొడితే చంపుతారు వాడిని. ఇక రాడు కూడా వాడు. వానికి అర్థమైపోయింది మేము రాము అని చెప్పి వాడే వీడియో రిలీజ్. ఫస్ట్ స్టార్టింగ్లో నేను వస్తున్నా, తెలంగాణకు వస్తున్నా, ఏపీకి వస్తున్నా, నేను అక్కడ పోతున్నా, నేను ఇక్కడ పోతున్నా అని చెప్పి ఓపెన్గా చెప్పి తిరుగుతుండే. ఇప్పుడు నేను తిరగను, మేము రాము, మేము మీకు అసలు మేము వెళ్ళిపోతాము, అండమోనిక వర్క్ అనే టైప్లో చెప్పేస్తుండు. భయపడ్డాడు. మన చరిత్ర ఓపెన్ అయింది కాబట్టి బయటపడ్డాడు. అని ఫోటోలు గీటోలు అని కథ కార్ఖానా అని ఫస్ట్ పెళ్ళము అన్నీ బయటకు వచ్చేసి ఇక వాడు అఘోరి అని ఎట్లా నమ్ముతారు. వానికి 2 కింద కాయలు లేవని కూడా తెలిసిపోయాయి. ఆ కాయలు లేవని అది కట్ చేసిరని కూడా తెలిసిపోయాయి. అర్థమైందా? వాడు నిజంగా వానికి ఆ ఫీలింగ్స్ వచ్చి కట్ చేసుకున్నాడు కాదని కూడా తెలిసిపోయాయి. ఇన్ని అయినాక ఇక వాడు ఏమని వస్తాడు? రాడిగా. కాబట్టి ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఫస్ట్ ఆ అమ్మాయిని క్యాచ్ చేసి వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్తే చాలా సంతోషపడతారు వాళ్ళు. లేకపోతే చచ్చిపోతుంది అమ్మాయి.